ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బేబీ జాన్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మనం చూసుకున్నట్లయితే వరుణ్ ధావన్, వమికా గబ్బి, కీర్తి సురేష్ అండ్ జాకీ షరఫ్ వీళ్ళు నలుగురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై అనీస్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది తమన్. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే వరుణ్ ధావన్ తన కూతురుతోని కేరళలోని ఉంటారనమాట. బట్ తనకు ఒక ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, తన పాస్ట్ ఏంటి అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ యాక్చువల్లీ విజయ్ మూవీ అనమాట. తెరి అనే ఒక మూవీ ఉంటుంది తమిళ్లో, మన తెలుగులో కూడా చాలాసార్లు డబ్డ్ వర్షన్స్ మనం చూసాము. ఆ మూవీ రీమేకే ఈ మూవీ. ఆ మూవీని మనకి తమిళ్లోని అత్లీ డైరెక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు హిందీలో డైరెక్ట్ చేసింది కూడా అనీస్. అది ఆయన కూడా అసిస్టెంట్ లాగా అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టరే అత్లీకి అని చెప్పి చెప్తున్నారు. అండ్ అది కాక ఈ మూవీ యాక్చువల్లీ తమిళ్లోనే ఒక యావరేజ్ మూవీ, పెద్దగా హిట్ అన్న టాక్ ఏమీ రాలేదు. అప్పుడు ఆ మూవీ చూస్తున్నప్పుడే చాలామంది ప్రీవియస్గా చాలా మూవీస్ని మిక్స్ చేసి అట్లీ తీశాడు అని చెప్పి చాలా టాక్ వచ్చిందనమాట. సో అలాంటి మూవీ ఇక్కడే సరిగ్గా ఆడలేదు. మరి ఎందుకు అట్లీయే మళ్ళీ ప్రొడ్యూస్ చేసి హిందీలో తీసేది అన్నది నాకు అర్థం కాలేదు. సో హిందీలో ఈ మూవీ ప్రొడ్యూస్ చేసింది కూడా అట్లీయే. ఓకే, మరి ఈ మూవీ ఎలా ఉంది అంటే, అసలు ఈ మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే నేను ఫస్ట్ చెప్పేస్తాను నాకు అనిపించిన పాజిటివ్. ఈ మూవీలో ఏంటంటే ఒక చిన్న పాప ఉంటుంది, ఒక కిడ్ చూపిస్తారు కదా వరుణ్ ధావన్ వాళ్ళ కూతురు. ఆ పాప మాత్రం నాకు చాలా క్యూట్ అనిపించింది. ఆ పాప స్క్రీన్ మీద ఉన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. సో అదొకటే నాకు పాజిటివ్గా అనిపించింది. దానికి మించి ఇంకా అసలు పాజిటివ్ ఏమీ ఈ మూవీలో లేదని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ ఫస్ట్ నెగిటివ్ అంటే నేను డెఫినెట్లీ కాస్టింగ్ అనే చెప్తాను. ఎంత వరుణ్ ధావన్ యాక్చువల్లీ కొన్ని మూవీస్లో ఈ లవర్ బాయ్ క్యారెక్టర్స్ అలాంటివన్నీ కొంచెం బాగానే చేస్తారు. బట్ ఈ మూవీలో మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. మెయిన్గా యాక్టింగ్ ఏదైతే మన సౌత్ ఇండియన్స్ తీసుకొస్తారో ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ నాకు అస్సలు కనిపించలేదు. నేను వరుణ్ ధావన్ యాక్టింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది విజయ్ ఇంత నీట్గా కనిపిస్తారా ఆన్ స్క్రీన్ అన్న ఫీలింగ్ నాకే వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. వరుణ్ ధావన్ స్క్రీన్ ప్రెజెన్స్ అంత లోగా ఉంది, అస్సలు బాగాలేదు. ఆ యాక్టింగ్ కానీ ఆ డైలాగ్స్ చెప్పడం కానీ ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటారు కదా, సో అలానే అనిపించింది నాకు. ఎక్కడ కొంచెం డిఫరెంట్ కానీ బాగుంది అన్న ఫీలింగ్ అనిపించలేదు. సో నాకు అది కాస్టింగ్ చాలా వర్స్ట్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం జాకీ షరఫ్ ఇందులోని విలన్ అత్లీకి ఏంటో మరి చాలా ఇష్టం అనుకుంటా. బిగుల్లో కూడా ఇతనే విలన్ అనమాట. అండ్ బిగుల్లో ఒక సీన్ ఉంటుంది, అత్లీ చేసేది ఏంటంటే జాకీ షరఫ్ డ్రెస్ తీసేస్తుంది. ఈ మూవీలో కూడా సేమ్ అటువంటి సీనే ఉంది. నాకు అది చూసి చాలా నవ్వు వచ్చింది. కొంతమంది కొన్ని ఫ్యాంటసీస్, కొంతమంది కొన్ని నచ్చుతాయి కదా, అలాగే అత్లీకి కూడా జాకీ షరఫ్ డ్రెస్ ఇప్పేస్తే ఈ మూవీ హిట్ అనుకున్నారేమో, అందుకు చేసేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ జాకీ షరఫ్ కూడా సేమ్ టైప్ ఆఫ్ అలాగా బోల్డ్ విలన్ అలా ఉంటారు కదా, రగ్గడ్ విలన్ అలాంటి క్యారెక్టర్సే చేసి అలసిపోతారేమో. అసలు ఆయనకు కూడా నాకు ఈ మూవీలో క్యారెక్టర్ పెద్దగా నచ్చలేదు, పెద్దగా అనిపించలేదు. యాక్చువల్లీ తెరి ఒరిజినల్లోనే ఆయన ఒక ఎమ్మెల్యే ఎంపీ లాగా చూపిస్తారు ఎవరైతే విలన్ ఉంటారో. ఇందులోని ఎమ్మెల్యే ఎంపీ కన్నా హై రేంజ్ వాళ్ళనే కూడా రూల్ చేసే అంత రేంజ్ అని చూపిస్తారు, కానీ టుంబురిలా చూపిస్తుంది అట్ లాస్ట్. సో నాకు అది పెద్దగా ఏమీ వర్కౌట్ అవ్వలేదు. అలానే చూసుకుంటే కీర్తి సురేష్ ఉన్నారు సమంత క్యారెక్టర్లో, ఓకే ఫైన్, పెద్దగా స్క్రీన్ స్పేస్ ఏం లేదు కాబట్టి. అండ్ వమికా గబ్బి ఉంటారు, యాక్చువల్లీ ఎమీ జాక్సన్ క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ ఎలా అంటే నార్మల్గా తను ఒక టీచర్, బట్ కరాటే అవన్నీ తెలుసు, అలానే చూపిస్తారు. ఇందులో ఒక 2 స్టెప్పులు ముందేశారు అనమాట. వమికా గబ్బి ఒక ఏజెంట్లా చూపించారు, అదే సీక్రెట్ ఏజెంట్ ఉంటారు కదా, సో అలాగా చాలా ఫన్ అనిపించింది. ఏదో స్టోరీ మార్చి ఏదో చేసేయాలని పెట్టినట్టు అనిపించింది, కానీ ఆ మూవీకి అసలు అవసరం లేదు, అంత యాప్ట్ అనిపించేలాగా నాకు అసలు ఎక్కడ అనిపించలేదు. ఇదే వేస్ట్ అంటే ఈ కాస్టింగే పెద్దగా సెట్ అవ్వలేదు, పెద్దగా బాగాలేదంటే. ఇందులో ఇంకొక కేమియో కూడా ఉంటుంది అనమాట ఎండింగ్లోనే. ఆ కేమియో చూస్తే ఇంకా నవ్వు వచ్చింది నాకు. ఆ కేమియో నేను చెప్పను, మీరు చూసినప్పుడు మీరే చూసి తెలుసుకోండి.
యాక్చువల్లీ 'తేరీ' మూవీలో కూడా కొన్ని సీన్సే బావుంటాయి అనమాట. ఒక 3, 4 షార్ట్స్, 3, 4 సీన్స్ చూపించే విధానం అవన్నీ బావుంటాయి. బట్ హిందీలోనేంటంటే అవే కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించారు అన్న ఫీలింగ్ వచ్చింది. అవి కూడా నీట్‌గా తీయలేదు అసల. అవి కూడా బాగా అనిపించలేదు. నాకు అదే కొంచెం మరీ ఇంత దారుణంగానా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కామెడీ కూడా అసలు వర్కౌటే అవ్వదు. ఏదో కామెడీ చేస్తున్నాం అని చెప్పి ఆళ్ళు చూపిస్తారు తప్పించి, మనకు ఆ కామెడీ ఫీల్ అన్నదే కలగదు. మెయిన్‌గా యాక్టర్స్ వల్లే అన్న ఫీలింగ్ నాకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆ కామెడీ సీన్స్‌ని అంతగా క్యారీ చేయలేకపోయారు అన్న ఫీలింగ్ నాకైతే ఎక్కువగా వచ్చింది. అండ్ ఏ మూవీకైనా నేను చాలా సార్లు చెప్తాను, లైక్ ఏదైనా మూవీ మనం చూస్తున్నామంటే దాన్ని ఎలివేట్ చేసేది, ఏదో ఒక సీన్ చూసినా సరే, సాంగ్ చూసినా విన్నా సరే, అది ఎలివేట్ అవ్వాలంటే దానికి కావాల్సింది మ్యూజికే. పర్ఫెక్ట్‌గా మంచి బీజీఎం గానీ, మంచి సాంగ్స్ గానీ ఉండాలి. ఈ మూవీకి అది కూడా మైనస్సే. ఎందుకంటే తమనన్న చేసిందే చేసి అసలు చాలా చిరాకొచ్చింది. రిపీటివ్‌గా ఒక 3, 4 మూవీస్ నుంచి వేరే మూవీస్ నుంచి వచ్చిన మ్యూజిక్ అన్నిటిని కలిపి ఈ మూవీలో పెట్టినట్టు అనిపించింది. నాకైతే అస్సలు ఒక్క నిమిషం కూడా, నేను యాక్చువల్లీ మూవీ ఓటీటీలోనే చూశాను. చూస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయాక ఇంక నేను ఆ మ్యూజిక్ వినడానికి కూడా ఓపిక లేదు. నేను ఒక 5, 6 టైమ్స్ పాజ్ చేసి ఈ మూవీ చూడాల్సి వచ్చింది. ఆ మ్యూజిక్కే అంత ఇరిటేటింగ్గా ఉంది నాకైతే. సో నాకైతే అసలు ఆ మ్యూజిక్ కూడా అసలు నచ్చలేదు. అండ్ డైరెక్టర్ అత్లీ ఈ మూవీకి 'తేరీ' తమిళ్లో అతను కొంచెం బాగానే చేసేది అనిపించింది. మరి ఇప్పుడు తీసుకున్న ఆయన మేబీ ఆ హిందీ వాళ్ళకి అడాప్షన్ లాంటి, అంటే హిందీ వాళ్ళకి నచ్చినట్టు తీయాలి అని చెప్పి ఏదో ఎక్కడెక్కడో మసాలా వేసినట్టు వేసేసారు. యూజువల్లీ మనం ఎప్పుడైనా చూస్తే నార్త్ సైడ్ ఎప్పుడైనా వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తారు అనుకున్నారు, ఏ ఫుడ్లోనైనా సరే చాట్ మసాలా, పింక్ సాల్ట్, ఇదే అదని చెప్పి అన్నీ మిక్స్ చేసేస్తుంటారు అనమాట. వాళ్ళకి ప్లెయిన్ కర్రీ వండడమే రాదు అన్నట్టు ఉంటుంది, అన్నీ మిక్స్ చేసేస్తుంటారు అనమాట. ఏ మసాలా కాస్త ఆ మసాలా. నాకు ఈ మూవీ చూసినప్పుడు అలాగే అనిపించింది. అంటే మీకు ఏది నచ్చితే అది, ఏ మసాలా నచ్చితే అది అని చెప్పి ఏది దొరికితే అది వేసి మిక్స్ చేసి ఇచ్చినట్టు నాకు అనిపించింది. సో నాకైతే డైరెక్షన్ కూడా అస్సలు నచ్చలేదు, మ్యూజిక్ కూడా అస్సలు నచ్చలేదు, బీజిఎం అయితే ఇంక అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సో ఈ మూవీ నాకెలా అనిపించింది అయితే, నాకైతే అసలు నచ్చలేదు. మీరు ట్రై చేయాలనుకుంటే అది మీ జీవితం మీద ఆశ ఎంత ఉందో ఆ రేంజ్, దాన్ని బట్టి మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. పాపం నాకైతే అట్లని చూస్తే జాలేస్తుంది. 'జవాన్' మూవీ పెద్ద హిట్ అయింది, బోల్డంత రెమ్యునరేషన్ వచ్చిందని చెప్పి అనుకుంటే ఆ డబ్బులంతా తీసుకెళ్ళి ఇందులో పెట్టారు. ఆల్మోస్ట్ 100 crores లాస్ అంట ఈ మూవీకి. అసలు ఓపెనింగ్స్ లేవు, అసలు ఏమీ లేదు ఈ మూవీకి. పాపం అనిపించింది నాకు. మరి ఇంకేం చేయలేము. ఈ బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన సౌత్ మూవీస్ని తీసుకెళ్ళి అక్కడ తీస్తున్నారు. కొన్ని ఇండస్ట్రీస్కి కొన్నే సూట్ అవుతాయి, అన్నీ సూట్ అవ్వవు. అలాగే ఇలాంటి మూవీస్ ఏంటంటే ఆ హీరో చార్మ్ అండ్ చాలామంది ఉంటారు ఆ హీరోని మాత్రమే చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విజయ్కి కానీ అజిత్ కానీ, మన ఆంధ్రాలో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోస్ని మనం వాళ్ళని కేవలం చూడడానికే వెళ్తాం అనమాట. మూవీ ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది అన్నది పట్టించుకోము. పోనీ అలాంటి రేంజ్ ఇప్పుడు బాలీవుడ్కి ఉందా అంటే, ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్స్కి, వరుణ్ ధావన్ టైప్ ఆఫ్ యాక్టర్స్కి అది లేదు. సో అది లేనప్పుడు ఇంత బడ్జెట్ పెట్టి ఇలాంటి ఒక మూవీ తీయడం అన్నది నాకు చాలా ఫూలిష్ అనిపించింది. అంటే అది వర్కౌట్ అవ్వదు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అనవసరంగా మనీ వేస్ట్ చేసుకున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కువగా ఉంది. పాపం అట్లే మనం ఇంకేం చేయలేము. మీకు కూడా మీ మీద పాపం ఫీల్ అవ్వాలి అనుకుంటే మీరు డెఫినెట్లీ మూవీ ట్రై చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నేనైతే నా ప్రాణాలని చేతుల్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసి బయటకు వచ్చేసాను. ఒక 5-6 టైమ్స్ 5-6 టైమ్స్ పాజ్ చేసి చూశాను. బట్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మధ్య చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.